హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్స్ కొంటే బెటరా, 22 క్యారెట్స్ కొంటే బెటరా అని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంటండి రోజు గోల్డ్ అని చెప్పి మమ్మల్ని తలకాయ తింటున్నారు అని ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే పూర్వం అయితే గోల్డ్ ఆడవాళ్ళకి ఆభరణాలుగానే వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పేది మీరు జ్యువెలరీలా కొనకండి, ఓన్లీ అంటే కాయిన్స్ లాగా కొనండి. కాయిన్స్ అయినా బిస్కెట్స్ అయినా కొనండి అని నేను చెప్తున్నాను. సో అది కూడా మీ దగ్గర మనీ ఉన్నట్టే అండి. గోల్డ్కి ఎప్పుడు లిక్విడిటీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉంటే గోల్డ్ ఎప్పటికైనా అది డబ్బుగానే మీకు తిరిగి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డ్ మీద చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే అంటే 24 క్యారెట్స్ కొంటే మీకు ఎలాంటి వేస్టేజ్ లేకుండా మీకైతే మనీ అయితే వస్తుందన్నమాట. సో ఓన్లీ మీరు 22 క్యారెట్స్ కొన్నారనుకోండి, దాంతో కొంచెం కట్ అవుతుంది. మనం ఒకవేళ జ్యువెలరీ మేక్ చేసుకోవాలనుకున్నా ఫ్యూచర్లో మాకు జ్యువెలరీ కావాలండి అని ఫీల్ అవుతూ ఉంటే సో 22 క్యారెట్స్ అయితే కొంచెం కట్ అయ్యి మీకైతే చేసిస్తారనమాట. సో చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఇప్పుడు జ్యువెలరీలా కొంటే వాళ్ళు వేసుకోరండి, వాళ్ళ ఏజ్ వచ్చే లోపల ఇంకా మంచి డిజైన్స్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్లో ఏది బెస్ట్ అంటే 24 క్యారెట్సే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇందులో నో వేస్టేజ్ అనేది మీకు వస్తుంది. సో ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకైతే మంచిగా గోల్డ్ జ్యువెలరీ కూడా మంచిగా నో వేస్టేజ్తో మీకైతే వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి మీకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు. సో 22 క్యారెట్స్ కాయిన్స్ తీసుకున్నారనుకోండి, మీకైతే మనీ కొంచెం కట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం మీరు జ్యువెలరీ మేకింగ్కి ఇంకా కొంచెం మనీ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. సో మీకు ఏది బెస్ట్, 24 క్యారెట్స్ అనేది బెస్ట్ అనమాట. సో మీరు మంత్లీ 1 గ్రామ్ అయితే కొన్నారనుకోండి, ఇది గ్రామ్ రూపంలో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఉంటుంది. సో ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ జిఎస్టీతో మీకైతే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ ఇస్తారనమాట. సో ఇది ఎలా చూస్ చేసుకోవాలండి మనం అంటే 916 వచ్చేసి 22 క్యారెట్స్ ప్యూరిటీ అనమాట. 999 ప్యూరిటీ ఉండే గోల్డే మీరైతే తీసుకోండి. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అయితే మీకు ఇస్తారు. సో నేను ప్రజెంట్ రేట్లు ఇలా ఉన్నాయని చెప్పి రాశాను. ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నారనుకోండి, మీకు మంత్లీ కొనాలి అనుకుంటే 22 క్యారెట్స్కి అయితే 6,986 రూపీస్ వస్తుంది. అలాగే 24 క్యారెట్స్ అయితే 7,989 రూపీస్ అయితే మీకు పడుతుంది అనమాట. మలబార్ గోల్డ్లో 24 క్యారెట్స్ అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి, చూడండి, ఓకేనా? 999 ప్యూరిటీతో మీకైతే దొరుకుతుంది అనమాట మలబార్ గోల్డ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనీ ఉంటే మంత్లీ 1 గ్రామ్ అయితే కొనండి. ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది. 1,00,000కి వచ్చినా మీరైతే ఆశ్చర్యపోనక్కర్లేదనమాట. 1 సవరం 1,00,000 అయితే వస్తుందన్నమాట. సో అలాగైతే మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు మనీగా లేకుండా మనీ అయితే రెట్టింపు అవుతుంది, మీకు మంచిగా యూజ్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో గోల్డ్ కొనాలి అనే బాధ ఉండదు. మీకు పెరుగుతున్నా మీకైతే హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లోనే గోల్డ్ ఉంది కాబట్టి పెరిగితేనే హ్యాపీ అనుకొని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరైతే ఇలా చేసుకోండి. సో మంత్లీ 1 గ్రామ్ అయితే కొని పెట్టుకోండి. మీకు అమ్మాయి ఉంటే అమ్మాయికి జ్యువెలరీ రూపంలో ఇవ్వండి. లేదంటే మాకు ఇంకా అవసరం లేదండి గోల్డ్, మాకు మనీగానే కావాలి అంటే ఆ గోల్డ్ పెరిగినప్పుడు మీరైతే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కొన్నా అక్కడ ఇచ్చేసారనుకోండి, వాళ్ళైతే మీకు మనీ అయితే ఇస్తారు. సో హ్యాపీగా మీరైతే మనీలా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గోల్డ్ ఎలాంటి లాస్ అయితే ఉండదన్నమాట. అంటే గోల్డ్ కాయిన్స్ రూపంలో కొన్నారనుకోండి. సో ఆ తర్వాత లేదు మేము చిట్టీలు కట్టుకొని గోల్డ్ కాయిన్స్ కొనొచ్చా అంటే సో వేస్ట్ అండి. సో చిట్టీలు కట్టి మేము కొనుక్కుంటాము అంటే సో నేనైతే నో అనే చెప్తాను. సో చిట్టీల్లో మీకు మేకింగ్ ఛార్జెస్ అన్నీ
తోసేస్తారు కాబట్టి మీరు చిట్టి కట్టే టయానికి గోల్డ్ వాల్యూ అయితే పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్ కొన్నా వేస్ట్ అండి. మీరు చిట్టీలు కట్టి కొనాలంటే జ్యువెలరీనే కొనండి, కాయిన్స్ కొనకండి. ఎందుకంటే 18% వేస్టేజ్ అయితే వాళ్ళు మీకు తగ్గిస్తారు కాబట్టి చిట్టి కట్టినప్పుడు మీరైతే గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోండి. సో గోల్డ్ కాయిన్స్కి మాత్రం మీరు డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి కాయిన్స్ కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఓకేనా. సో దీనికైతే నో చిట్టి అయితే చెప్తాను. సో నో జ్యువెలరీ ఆల్రెడీ చెప్పేశాను కదా. సో జ్యువెలరీ లాగైతే కొనకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ లాగానే చూడండి గోల్డ్ని. సో మీరు ఇలా చేయాలంటే, ఈ రెండు చేయాలంటే మీరేం చేయాలి, నో వేస్ట్ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవాలి. ఎలాంటి వేస్ట్ ఎక్స్పెన్సెస్ అయితే మీరు పెట్టుకోకూడదు అనమాట. నో షాపింగ్స్ కూడా కొన్ని రోజులు నో చెప్పేయాలి. సో నో లయబిలిటీస్ అనమాట. ఎలాంటి మొబైల్స్ కానీ ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ తీసుకోకూడదు. సో లగ్జరీ ఐటమ్స్ మీద మీరైతే నో అని కన్ఫామ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మీరు తగ్గిస్తేనే మీరైతే గోల్డ్ కాయిన్స్ అయితే మంత్లీ సేవ్ చేయగలుగుతారు. ఇప్పుడున్న అమౌంట్కి మంత్లీ గోల్డ్ కాయిన్ కొంటే 1 గ్రామ్ వచ్చి 6,986 రూపీస్, అంటే 12 గ్రామ్స్కి, అంటే 1 ఇయర్కి మీరు అలా 1 మంత్కి 1 కాయిన్ కొంటూ ఉన్నారనుకోండి, 1 ఇయర్కి మీరైతే 96,000 అయితే మీకు వర్త్ గోల్డ్ అయితే మీ చేతిలో ఉంటుందన్నమాట. సో మీరు అది పెరిగినాక అమ్ముకుంటారా లేదంటే అప్పటికప్పుడు అమ్ముకుంటారా, అది మీ ఇష్టం. సో 1 ఇయర్కి అయితే ఇంతైతే క్యాలిక్యులేట్ అయితే అవుతుందన్నమాట 12 గ్రామ్స్కి. సో లేదు నేను 22 క్యారెట్స్ వద్దండి, నాకు 24 క్యారెట్స్ ప్యూరిటీ కావాలి, నాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి జ్యువెలరీ మేకింగ్ చేసేది వద్దు, ఏదైనా కట్ అయి రావడం మనీ నాకు అవసరం లేదు అనుకుంటే 24 క్యారెట్స్ యూజ్ చేయండి. 24 క్యారెట్స్ తీసుకున్నారనుకోండి మీకైతే 7,989 రూపీస్కి వస్తుంది. సో టోటలీ 12 మంత్స్కి మీకైతే 1 lakh రూపీస్ అయితే మీ చేతిలో ఉంటుందన్నమాట. సో చూసారా ఎంత మంచిగా యూజ్ అవుతుందని చెప్పి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో జిఎస్టీ అయితే ఉంటుందని చెప్పి 203 రూపీస్ విత్ జిఎస్టీతో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను వితౌట్ జిఎస్టీతోనే ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను అనమాట. సో గోల్డ్ ఉన్న వాళ్ళు రిచ్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా వాళ్ళైతే హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే 1,00,000, 2,00,000, 6,000, 7,000కి ల్యాండ్ అయితే రాదు కాబట్టి. సో మనకున్న అమౌంట్తో మనం ఈజీగా ఇన్వెస్ట్మెంట్ దేనైనా డబ్బుని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే గోల్డే బెస్ట్ అనమాట. గోల్డ్ కాయిన్స్ అయితే మీరు కొనుక్కోండి. 24 క్యారెట్స్ కాయిన్ అయితే కొన్నారనుకోండి మీకు మంచిగా ఫ్యూచర్లో అయితే యూజ్ ఉంటుందనే నేను చెప్తాను. సో మీరు వెళ్ళి ఎలాంటి భయము బాధ లేకుండా గోల్డ్ అయితే తెచ్చిపెట్టుకోండి. సో మీకైతే కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్కి 1 lakh రూపీ అయితే అయిపోతుందన్నమాట. సో మీరే నెక్స్ట్ నా వీడియో కింద వచ్చి కామెంట్ చేస్తారు, మీరు చెప్పింది మంచిదైందండి, నేనైతే కొనుక్కున్నాను, నాకు మంచిగా సేవింగ్స్ అయ్యాయి అని చెప్పి మీరే కామెంట్ పెడతారు చూడండి. సో నెక్స్ట్ May 10th అయితే మీకు అక్షయ తృతీయ ఉంటుంది కాబట్టి మీ వల్ల అయితే అక్షయ తృతీయకు వెళ్ళి కూడా కొని పెట్టుకోండి. మీకైతే మంచిగా గోల్డ్ వస్తూనే ఉంటుంది. అది ఆడవాళ్ళ సెంటిమెంట్ కాబట్టి మీరు ఎంతమందికి అలా కొనడం ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. లేదు మీ వీడియోస్లో నాకు ఇది నచ్చట్లేదు అని కూడా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే నెక్స్ట్ మార్చుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఇంతే వీడియో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరైతే ఒక లైక్ చేసి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్.